ముందుగా టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసి క్యాన్వాస్ మీద మీ వర్డ్ని టైప్ చేయండి. Now select the move tool from the toolbar. టాప్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్యాన్వాస్ మీద ఒకసారి క్లిక్ చేయండి. Choose the alignment you want, left, center or right here. I am selecting center aligned to place the text in the middle. Your text is perfectly centered on the canvas. సో ఇప్పుడు టూల్ బార్లో రెక్టాంగిల్ షేప్ టూల్ని క్లిక్ చేయండి. Now just like I am showing in the video, click and drag on the canvas to draw the shape. You can adjust the size as you draw. ఇప్పుడు Ctrl+C క్లిక్ చేసి గ్రూప్ ఫ్రమ్ ది లేయర్స్ సెట్ చేసుకోండి. కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా గో అండ్ క్లిక్ ఆన్ ది ఫైల్ క్లిక్ చేశాక ప్లేస్ ఎంబెడెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేశాక ఓపెన్ క్లిక్ చేయండి. ఇమేజ్ని టెక్స్ట్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేయండి. సో నెక్స్ట్ టెక్స్ట్కి డ్రాప్ షాడో వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేయండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్, క్లీన్ అండ్ క్రియేటివ్. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.